హాయ్ అండి. ఈరోజు సర్వపిండి చేస్తుందండి. సర్వపిండి అంటే ఇవి పచ్చిమిర్చి వేసిందే కానీ ఇది వట్టి కారం కాదు, పచ్చిమిర్చి కారమే. కాకపోతే ఏంటంటే దీంట్లో శనగపప్పు వేస్తుందండి. మామూలుగా నువ్వులు వేసుకోవచ్చు, వేరుశనగ పల్లీలు వేసుకోవచ్చు, శనగపప్పు వేసుకోవచ్చు. అయితే నేను శనగపప్పుతో చేస్తున్నాను ఈరోజు సర్వపిండి. ఈరోజు ఇట్లా గిన్నె కొట్టి చూపెడతాండి. 2 గిన్నెలకి అయిందండి. ఇట్లా పెట్టుకోవాలి. అడుగున్న గుంటలలో మనకు తెలుస్తుంది అనమాట, సర్వపిండి అయిందా కాలేదా అనేది. గుంటలలో నల్లగా బయటకు వస్తుంది. అప్పుడు అయినట్టుగా చుట్టూ తిప్పుకోవాలి. ఇట్లా కాల్చుకోవాలండి. చాలా సింపుల్గా ఉంటుంది. వర్షాకాలంలో పిల్లలకు చేసి పెడితే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎంత అండి, కొంచెం ఒక గ్లాస్ ఆ పిండి అయితే సరిపోతుంది. అయిందండి, తీసేసుకుంటున్నాం. అది కూడా అయిందండి. అంతే అండి, ఎంతో టేస్టీకరమైన సర్వపిండి అండి. ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి. శనగపప్పుతో చేసిందండి ఇది. శనగపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి అండ్ సాల్ట్, అంతే అండి. జీలకర్ర కొంచెం వేసిన, అంతే అండి. చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి.